అదే పాజిటివ్స్ నెగిటివ్స్ పాజిటివ్స్ నెగిటివ్. నాన్ వేషనం అనే వీడి విషయంలో పాజిటివ్ అనేది ఇంచు కూడా లేదు. వీడనే వాడే ప్రమాదం దేశానికి. వీడికి తెలుసా, ఎవడైతే మంచి చేస్తాడో వాడు వీడికి నీచుడులా కనబడే అంతటి నీచుడు వీడు. నాన్ వేష్ అనేవాడే దేశద్రోహి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీడికంటూ ఇంచు కామన్ సెన్స్ కూడా లేదు. మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుసు, హెల్ప్ చేసే వాళ్ళని ఎలా చూడాలో వీడికి తెలియదు. మిగతా వాళ్ళని, వీడితో పాటున్న మిగతా వాళ్ళందరినీ డల్ చేసి మనం ఎదిగే ఒక టైప్ ఆఫ్ క్రూరమైన మెంటాలిటీ ఉన్న నీచుడు వీడు. ఇంకా చెప్పాలి అంటే ఇట్లాంటి నీచుడు గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాను చూడు. నేనెందుకు మాట్లాడుతానంటే నీలాగా అర్థం చేసుకునే తలకాయలు కూడా ఒక 4-5 ఉంటాయి కదా, అట్లీస్ట్ వాళ్ళన్నా తెలుసుకుంటారని నేను ఇంతసేపు. అలాంటి తలకాయ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మీరు కంప్లీట్ గా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఈ వీడియోస్ నాకేం పగలేదు వాడి పైన, చెప్పింది వ్యూస్ పెంచుకుంటున్నాడు, ఈ రంజాన్ సీజన్ లో ముస్లిం టార్గెట్ చేస్తున్నాడు, ఇదంతా పక్కన పెడితే ఇది ఒక కోణం ఉంది. ఆడవాళ్ళని కొంచెం బూతులు తిడుతూ మాట్లాడుతున్నాడు, అది తప్పే, నేను అది యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ తీసుకుంటే చాలా మందికి బెట్టింగ్ యాప్స్ మంచివి కాదు అని తెలిసింది. అండ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓకే మేము చేసింది తప్ప అని కొంచెమైనా రియలైజ్ అవుతున్నారు కదా. ఆ రియలైజేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఈయన స్టార్ట్ చేయబట్టే కదా స్టార్ట్ అయింది. అంతకు ముందు ఎందుకు స్టార్ట్ కాలేదు ఇది? నా ఇంట్లో నేను నా సొంత తల్లిని ఎల్లని తిట్టి బయటికి వచ్చి గంజాయి తాకండ్రా పాడైపోతారని చెప్తే నేను వేదాంతం చెప్పినట్ట మంచోడని నేను అనను. ఇక్కడ వీడు చేసేది ఇదే, నీకు ఏ కోణంలో అర్థమైనా సరే. అంటే లోపలంతా విషయం పైకి తేనేలాగా. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ దిస్ పీపుల్. అంతమించి నేను నీకు అర్థమయ్యేలా చెప్పేది ఏం లేదు. బెట్టింగ్ యాప్ వీడు మంచి చేస్తాడనే భ్రమలో బ్రతికేస్తున్నారు, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వాడు ఫేమ్ అవ్వాలని ట్రై చేస్తున్నట్టు ఎవరికి కనబడట్లా.